హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు సీజన్ వారి పప్పు చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. సీజన్ వారి పప్పు అన్నాను కదండి, చింత చిగురు పప్పు. ఇప్పుడు చింత చిగురు వస్తుంది కదా, నేను మాత్రం పప్పు అలాగే పైన పప్పు ఉడికేటప్పుడే పైన ప్లేట్లో పచ్చిమిరపకాయలును ఈ చింత చిగురు శుభ్రం చేసుకున్నటువంటి చింత చిగురు పెట్టి ఉడికిచ్చానండి. ఎందుకంటే ఒక్కోసారి పప్పుకి పులుపు తగిలితే పప్పు ఉడకదనమాట. నేనైతే ఇలా ఉడికించాను, మీ ఇష్టం, మీరు ఎలాగైనా సరే ఉడికించుకోండి. ఆ తర్వాత పప్పుని మనం బాగా మెత్తగా మెదుపుకొని ఈ పచ్చిమిరపకాయలు చింత చిగురు కూడా అందులో వేసుకొని గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక మూకిట్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండు మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసి కొద్దిగా ఇంగు కూడా వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇలా తాలింపు పెట్టిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసి ఉప్పు అలాగే కారం కూడా మనం వేసుకోవాలన్నమాట. వేసుకొని కొద్దిసేపు ఉడికించాలి. అలా ఉడికిన పప్పుని మనం అన్నంలో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు పప్పు చాలా గుమగుమలాడుతూ ఉంటుంది.